నమస్కారం. సంగ్రహ స్టూడియోస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు, విద్యార్థులకు బోర్డు కీలక సూచనలు. మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఖమ్మంలో రణరంగంగా వెలుగుమట్ల, పేదల ఇళ్ల కూల్చివేతతో దద్దరిల్లిన కలెక్టరేట్ పరిసరాలు. జార్ఖండ్లో కూలిన ఎయిర్ అంబులెన్స్, 7గురు దుర్మరణం. తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈసారి విద్యార్థులకు స్వల్ప ఉరటనిస్తూ 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కేటాయించారు. దీని ప్రకారం ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 9 గంటల 5 నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదు. మొత్తం 9,95,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అరగంట ముందే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణాదిత్య సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అరగంట ముందే సెంటర్లకు చేరుకోవాలని బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణాదిత్య సూచించారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, వెలుతురు, ఫంక్షనల్ టాయిలెట్లు, బెంచీలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించామని, ఏ విద్యార్థి కూడా నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. భద్రత కోసం ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు నిఘా ఉండడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షిస్తాయి. పరీక్షల సమయంలో ఒత్తిడి లేదా ఆందోళన గురయ్యే విద్యార్థులు టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 కాల్ చేస్తే నిపుణుల సలహాలు పొందొచ్చు. సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ఫిబ్రవరి 26 నుంచి 20 కేంద్రాల్లో ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్లోని వివరాలను సరిచూసుకోవాలని, ఏమైనా పొరపాట్లుంటే వెంటనే సంబంధిత కాలేజ్ ప్రిన్సిపల్ ద్వారా సరిచేయించుకోవాలని బోర్డు సూచించింది. ఖమ్మం నగరంలో హైటెన్షన్ నెలకొంది. కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేత ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. 10 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను అన్యాయంగా రోడ్డున పడేస్తున్నారంటూ వందలాది కుటుంబాలు ఆందోళన దిగాయి. వెలుగుమట్లలోని సుమారు 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య వేలాది మంది పోలీసులను రంగంలోకి దించారు. తెల్లవారుజాము నుంచే జేసీబీల సహాయంతో గుడిసెలను నేలమట్టం చేస్తున్నారు. మేము ఇక్కడే 10 ఏళ్లుగా నివసిస్తున్నాం, మాకు ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల జేసీబీలకు అడ్డంగా పడుతూ ప్రాణాలకు తెగించి తమ ఆవాసాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమకు పట్టాలిచ్చి క్రమబద్ధీకరించాలని దశాబ్ద కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం కనికరించకుండా ఇళ్లను కూల్చివేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాలనీ వైపు ఎవరిని రానివ్వకుండా కిలోమీటర్ మేర పోలీస్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అడ్డుకుంటున్న బాధితులను, నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. నిలువ నీడ కోల్పోయిన మహిళలు, చిన్నారులు రోడ్లపైనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఒకవైపు అభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ కూల్చివేతలు, మరోవైపు గోడు కోల్పోయి రోడ్డున పడ్డ పేదల ఆక్రందనలతో ఖమ్మం జిల్లా కేంద్రం దద్దరిల్లుతోంది. అధికారులు ఈ విషయంలో ప్రత్యామ్నాయం చూపుతారా, లేక ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందా అనేది వేచి చూడాలి. ముందుగా చెప్తా పక్కకు పోతుందా 8 సంవత్సరాల నుంచి ఉంటాను చెప్పి ఇట్లా బాబురా మీ కాదు చెప్తాను. అసలు ఎవరు చెప్పు లేదా ఏ లేదా అటాటకు వచ్చి హైకోర్టు ఆర్డర్లు గౌరవించరా, ఏటి గౌరవించరా, ఏమి చేయరా, ఇది న్యాయమేనా? మిద్దల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చాను మమ్మల్ని. మా సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండా నిద్రపోలేదు మేము. చెప్పారా?
లేదు, ఏం లేదు, కట్టుకోవాలి మేము, ఇక్కడే చచ్చిపోతాం మేము. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం ట్యాంకి కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తాడని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి అన్యాయం చేసి ఎవరికేసారమ్మా ఎవరికేసారు ఎవరికైతే జగన్ రేవంత్ రెడ్డి గెలవాలని రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమో ఈ ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తాడని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. తెలంగాణలో బడ్జెట్ సందడి మొదలైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. మార్చి 16న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ప్రకటించారు. అలాగే మార్చి 21న రంజాన్ సెలవు ఉండే అవకాశం ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మార్చి 20న డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే రంజాన్ పండుగ తేదీని బట్టి బడ్జెట్ తేదీల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసి శాఖల వారీగా కేటాయింపులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి సమప్రాధాన్యత ఇవ్వనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే అమల్లో ఉన్న వాటితో పాటు పెండింగ్ లో ఉన్న గ్యారంటీలు కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేయకుండానే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అప్పుల భారాన్ని తగ్గించుకుంటేనే పేదల సంక్షేమే ధ్యేయంగా ఒక సమతుల్య బడ్జెట్ను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఆర్థిక మంత్రి కసరత్తు చేస్తున్నారు. మార్చి 16 నుంచి 30 వరకు జరగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా కూడా వేడిని పుట్టించనున్నాయి. విపక్షాల విమర్శలను ఎదుర్కొంటూ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుకు నిధుల వేటను ఎలా సాగిస్తుందో చూడాలి. మరి भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కొరకు ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని వారికి సన్నబియ్యం. కొమ్మర మల్లన్న జాతరలో జరిగిన అమానుష ఘటనపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఒక నిరపరాధైన చిన్నారి ప్రాణం పోయిన తర్వాత ఒక కుటుంబంపై అమానుషంగా దాడి జరిగిన తర్వాత జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ నిద్రలేచారు. ఈ ఘటనపై ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. కొమ్మెర మల్లన్న జాతరలో ఒక సామాన్య కుటుంబంపై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఒక చిన్న వర్గానికి చెందిన వారిపై జరిగిన ఈ దాడిలో పతి ప్రాణం బలి కావడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్వయంగా రాష్ట్ర డీజీపీతో మాట్లాడినట్లు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. దాడికి పాల్పడిన బాధ్యులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటన జరిగి ఇన్ని గంటలు గడుస్తున్నా ఒక చిన్నారి ప్రాణం పోయిన తర్వాతే మంత్రి స్పందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలు మరియు స్థానికులు ఇప్పటికే ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు ఎంత వేగంగా నిందితులను పట్టుకుంటారో వేచి చూడాలి. పవిత్రమైన జాతరలో ఇలాంటి రక్తపాతం జరగడం నాగరిక సమాజం తలదించుకోవాల్సిన విషయం. బాధితులకు కేవలం మాటల భరోసా మాత్రమే సరిపోదు, చేతల్లో న్యాయం కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కులాలు మతము ప్రస్తావన లేకుండా పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా. నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ, కుటుంబానికి బాధిత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం.
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృత్యువాత పడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ విషాద ఘటనతో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై దాడులు నిర్వహిస్తోంది. రాజమండ్రి ఘటన పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఫుడ్ సేఫ్టీ కమిషన్ రంగంలోకి దిగారు. వారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రధాన పాల కేంద్రాల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా విజయవాడ కరెన్సీ నగర్లోని ఒక ప్రముఖ పాల కేంద్రం వద్ద అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా అధికారులు పాల స్వచ్ఛతను పరిశీలిస్తున్నారు. కరెన్సీ నగర్ కేంద్రంలో సేకరించిన పాల శాంపిల్స్ ను వెంటనే పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. పాలలో యూరియా, డిటర్జెంట్ లేదా ఇతర రసాయనాలు కలుపుతున్నారా అనే కోణంలో లోతైన విచారణ సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న డైరీ ఫార్మ్స్, పాల సేకరణ కేంద్రాలపై నిఘా, కల్తీకి పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. పాలలో రంగు లేదా వాసనలో మార్పు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. పాల వంటి నిత్యావసర వస్తువుల్లో విషం కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు. అటు రాజమండ్రి ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ విభాగం హై అలర్ట్లో ఉంది. దానిపైన వేసుకునేది అవును సార్. ఈ పాలు అవి నాటావా లేదా ఏమావు సార్? పాలు ఆవు పాలు నాటే సార్. నాటంటే గిర్రే ఏదో ఉందండి. ఏమావు ఉన్నవా? అవును సార్. అదే సార్. డ్రైవర్ కార్ ఆటో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా మహిళా భద్రతపై విపక్షాలు నిప్పులు జరిగాయి. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అరాచకాలు పెచ్చిమిరుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సంచలన గణాంకాలతో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. శాసనమండలి వేదికగా వరదు కళ్యాణి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వంలో ప్రతిరోజు 5గురు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని, సుమారు 60 మంది మహిళలు వివిధ రకాలుగా వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆమె గణాంకాలను బయటపెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆమె విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు గతంతో పోలిస్తే 10% పెరిగాయని ఆమె ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు 16,282 మంది మహిళలు వేధింపులకు గురయ్యారని ఆరోపించారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామంలో కూడా మహిళలపై వేధింపుల కేసులు పెరగడం శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని విపక్ష నేతలు సభలో కొంతెత్తారు. అటు వరదు కళ్యాణి వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు కూడా తీవ్రంగా స్పందించడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఆడబిడ్డల భద్రతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా భద్రతపై అనేక హామీలిచ్చింది. కానీ వరదు కళ్యాణి సభ ముందుంచిన ఈ గణాంకాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ విమర్శలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? నేరాల అదుపులకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వేచి చూడాలి. గత ఏడాది 1485 కేసులు నమోదయ్యాయని చెప్పారు అధ్యక్ష. అంటే రోజుకి 4-5 జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష, మహిళల మీద. అలాగే 50-60 మంది వేధింపులకు గురవుతున్నారు అధ్యక్ష. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు
గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద